అందరికీ నమస్కారమండి. శ్రీ మాత్రే నమః. మన ప్రియమైనటువంటి తులారాశి ప్రేక్షకులకు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక 4 శుభవార్తలైతే వీరి జీవితంలోకి రాబోతున్నాయి. అసలు వీరు ఆ శుభవార్తలేమిటో తెలిస్తే అసలు ఎగిరి గంతేస్తారు. మాకు కూడా శుభవార్తలు అందుతాయా? అసలు మా జీవితమే ఇలాగ ఉండిపోతుంది అనుకున్నటువంటి తులారాశి వారికి వారి జీవితంలో ఈ ఆగస్టు నెల 1, 2, 3 తేదీలలో వీరి యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు, ఒక కొత్త అభివృద్ధి వీరికి జరగబోతుంది. వీరు ఊహించినంతగా 4 శుభవార్తలు వీరి జీవితాన్నే ప్రకాశింపజేయబోతున్నాయి. ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అసలు ముఖ్యంగా వీరి యొక్క జాతకంలోకి వెళ్ళే ముందు తులారాశి వారు చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రము ఒక నా 1, 2, 3 పాదాల్లో మాత్రమే పుట్టినవారు మనకి తులారాశి కిందకైతే వస్తారు. సో, తులారాశి మనసు వారి గమనాలకి అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో చోటు చేసుకునేటువంటి 4 శుభవార్తలు, ఆ శుభవార్తల వల్ల వీరికి కలిగేటువంటి ప్రయోజనాలు అవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని మార్చేటువంటి సమాచారం ఇందులో ఉందని మీరు మర్చిపోవద్దు. మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే ఒక్క పావుగంట మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. మనం గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా సమతుల్యతను కోరుకుంటారు. వీరికి ఏ విషయమైనా సరే ఇద్దరి మధ్య సమన్వయం చేయడం గొప్పగా సాధ్యపడుతుంది. అసలు తులారాశి వారికి వీరి యొక్క బలాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు వీరు చాలా శాంతిపరులు. న్యాయబద్ధంగా ఆరాధించేటువంటి వారు. అందాన్ని, కళలను ప్రేమించేటువంటి హృదయం వీరికి ఎక్కువగా ఉంటుంది. మాతృత్వ గుణాలు కలిగిన వారు, మంచి నేతృత్వ నైపుణ్యాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా తులారాశి వారికి బలహీనతలు కూడా కొన్ని ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేస్తారు. మనసు అస్తవ్యస్తంగా మారేటువంటి సందర్భాలు ఎక్కువగా ఇతరులను అభిప్రాయాలపై ఆధారపడటం కూడా ఉంటుంది. ఈ 2025లో వీరి యొక్క గుణాలు కానీ, ఎదిగే మార్గాలు కారణమవుతున్నాయి. కానీ గతంలో వీరు చేసినటువంటి కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు అన్నీ కూడా వీరికి ఊహించని విధంగా చాలా వ్యతిరేకాలుగా నడుస్తుంది. అసలు ముఖ్యంగా మనం చూస్తే ఈ ఆగస్టు నెలలో అతి ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలైతే చాలా ఆకర్షణీయ స్వభావం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు తక్కువగా మాట్లాడినా వీరి లోపల స్వభావం చాలా గంభీరంగా ఉంటుంది. అలాగే స్త్రీలకి సౌందర్యము, ఫ్యాషను, శిల్పము మరియు సంగీతం పట్ల చాలా మక్కువ ఎక్కువ. కానీ శాంతియుత దృక్పథం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి గొడవలు, కలహాలకి వీరికి పెద్దగా ఇష్టముండదు. ఒకరినొకరు కలిపే ప్రయత్నం కూడా చేస్తారు. న్యాయబద్ధత ఎక్కువగా ఉంటుంది. మంచి మరియు చెడు మధ్య చెప్పగలిగితే వీరి యొక్క తీర్పులు చాలా నిర్ణయాలలో మెరుగైనటువంటి విలువలు కలిగైతే ఉంటాయన్నమాట. మోసపోయినటువంటి వారిని సమానంతో ముందుకు లాగుతారు. స్వతంత్రతతో కూడినటువంటి వీరికి స్నేహశీలత ఎక్కువ లేడీస్‌కి. స్వేచ్ఛగా జీవించాలనుకుంటారు. అలాగే వీరికి ఒక సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలా శ్రద్ధ తీసుకుంటారు. అదే విధంగా తులారాశి వారిలో ఉండేటువంటి పురుషులు వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే, తులారాశి వారి పురుషులు ఎప్పుడూ ఒకే సమయంలో ఒకే అభిప్రాయాలను గౌరవించే నైజం కలిగిన వారు. రాజకీయంగా కానీ, వాదనల్లో కానీ మంచి మానవరహితంగా వ్యవహరిస్తారు. అలాగే సంగీతం, కళలు మరియు విషయాల్లో కూడా మక్కువ ఎక్కువగా అభిరుచి ఉంటుంది. ప్రేమ శాంతంగా, ముద్దుగా ఉండే స్వభావం వీరిది. ఆలోచనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయాలు రాకముందే చాలా ఆలోచిస్తారు. చాలా సార్లు అధికంగా ఆలోచించడం వల్ల అవకాశాలు చేజారే ప్రమాదం ఎక్కువగా ఉంది పురుషులలో. అదే విధంగా మనం చూస్తే అందరితోటి కలిసిపోవాలనేటటువంటి కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక వారు అందరూ ఇష్టపడాలని భావించడమే కాదు, అందరితో సమతౌల్యంగా ఉండాలని వీరు ఎక్కువగా అనుకుంటారు. ఇక మనం ముఖ్యంగా చూసుకుంటే ఇక వీడియోలోకి వీరి యొక్క భవిష్యత్తు, వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది? అలాగే వీరికి అనుకున్న పనులు కానీ, అనుకున్న వాటిలలో కానీ ఏ విధమైనటువంటి విజయాలుంటాయి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే తులారాశి వారికి 2025 ఆగస్టు నెలలో మొదలైన కాడి నుంచి కూడా వీరి యొక్క జీవితంలో ఒక కొత్త మలుపులు తిరగబోతుంది. ఎందుకంటే వీరు నక్కతోక తొక్కినట్లే పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పటిదాకా నక్కతోక తొక్కడమే కాదు, కనీసం పిల్లి తోక కూడా తొక్కలేదని అనుకున్న వారు కూడా ఈసారి మనం వీరికి ఉన్నటువంటి ఈ యొక్క ఆగస్టు నెలలో జరిగేది చూస్తే ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా ఇందులో వీరికి ఆర్థిక స్థిరత్వం మరియు లాభాలనేవి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఆర్థిక విజయాలు. ఎందుకంటే
వీరి యొక్క జీవితంలో బృహస్పతి అనుకూల దిశలో సంచరించడంతోటి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఊహించని లాభాలు అందుతాయి. అందులో ముఖ్యంగా వీరికి ధనస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఉన్నటువంటి అప్పులు లేదా ఆర్థిక ఒడిదుడుకులు తగ్గుతాయి. అదే పాత రుణాలు తీరే అవకాశం చాలా బలంగా కనపడుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు వీరికి ఏర్పడతాయి. బోనస్సులు పెరిగి జీతాలు కూడా మంచి విజయవంతంగా సాధించేటువంటి అవకాశాలు ఎక్కువున్నాయి. ఇక వ్యాపారంలో వచ్చినటువంటి కొత్త కొత్త అవకాశాలు వీరు చాలా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎటు నుంచి ఏ అవకాశాలు ఎలా వస్తాయో వీరికి ఊహించలేరు. వీరు ఎప్పుడూ కూడా అందరితోటి సరదాగా, స్నేహంగా, విశ్వాసంగా, ప్రేమగా నిలబడతారు. అందువలన వీరు ఊహించిన విధంగా కొన్ని చికాకులు, సమస్యలు, ఇబ్బందులు కూడా వీరికి అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి. అందువలన వీరికి వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చినప్పుడే ముందుకు సద్వినియోగం చేసుకోవాలి. అదే విధంగా పదోన్నతులు మరియు జీత వృద్ధి ఉద్యోగస్తులకు అంటే బోనస్సే గాని పెరిగినటువంటి జీతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక భద్రత మరియు కుటుంబంలో ప్రశాంతత పొదుపు చేయడం వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తమం. అలాగే వీరికి మీ కృషి మీకు అర్థమవుతుంది. కానీ అనవసరమైన ఖర్చులు తగ్గిస్తే మీ చేతిలో నిలిచేటువంటి ఒక ద్రవ్య బలం మీకు అత్యధికంగా ఉంటుంది. మీరు ఊహించని స్థాయిలో మీరు డబ్బులైతే నిలబెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఆగస్టు నెలలో 1, 2, 3 తేదీలలో వీరికి ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు రాబోతున్నాయి. ఇందులో వీరైతే అస్సలు వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన అవసరమైతే లేదు. ఇంకా అదే విధంగా మనం గనక చూసుకున్నట్లుగా అయితే వీరి యొక్క జీవితంలో ఒక ఊహించని ఒక చిన్న ప్రయాణం. అది చిన్నది కాదండి. ఆ ప్రయాణం చిన్నదైనా సరే వీరు ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి రంగంలో అభివృద్ధి జరగబోతుంది. ఎందుకంటే వీరు వస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే ప్రయాణాలు ఆశ్చర్యకరంగా అవకాశాలను తీసుకొస్తాయి. ఈ తులారాశి వారికేంటంటే ప్రయాణాలు చేయడం ఒక్కొక్కసారి ఇష్టం ఉంటది. ఒక్కొక్కసారి ఇష్టం ఉండదు. కానీ ఒక చిన్న ప్రయాణం ఆ చిన్న ప్రయాణంలో వీరి జీవితాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటుందంటే మీరు నమ్ముతారా? కానీ అది ఈ రోజు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది విదేశీ ప్రయాణాలు కావచ్చు, పుణ్యక్షేత్ర యాత్రలు కావచ్చు, లేదా ఉద్యోగరీత్యా ప్రయాణాలు కావచ్చు. ఈ మూడిట్లలో మీకు ఊహించని విధంగా ప్రయాణాలు జరుగుతాయి. అందులో ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఒక సంబంధం, లేదా ఒక అవకాశం, లేదా ఒక పరిచయం మీ జీవితాన్నే కుదిపేస్తుంది. ఆ పరిచయాల వల్ల మీ జీవితంలో ఎన్నాళ్లుగానో మీరు పడుతున్నటువంటి బాధలు, ఎన్నాళ్లుగానో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, మీరు చేస్తున్నటువంటి కష్టాలు, మీరు చేస్తున్నటువంటి నరకం అన్నీ కూడా మీకు ఈ రోజున తొలగిపోయి మంచి అద్భుతంగా మీకు ఉండబోతుంది. ఎందుకంటే అసలు మీకు ఎక్కడి నుంచి ఎక్కడికొస్తుందంటే వీసా, పాస్‌పోర్ట్‌లు, అనుమతులు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆహ్వానం కనపడుతుంది. అలాగే ప్రయాణంలో కలిసిన వ్యక్తి మీ భవిష్యత్తులో మంచి వెలుగు కూడా తీసుకురావడం మీకు కావాల్సిన ఒక ప్రయాణమే మీకు అందిస్తుంది. అందులో ముఖ్యంగా విదేశాలు కూడా గుర్తించబడే సమయం ఇది. ఎందుకంటే ఈరోజు విదేశాల్లో ఉన్నవారికే గాని, విదేశాల్లో నిలబడిన వారికే గాని అత్యద్భుతంగా ఊహించని విధంగా వీరికైతే ఒక మంచి ఫ్రీడమ్ అయితే రాబోతుంది. ఇక చూసుకుంటే కొత్త అనుభవాలు, సాంప్రదాయ పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు మీకు పుష్కలంగా ఈ ప్రయాణంలో జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా. ఇక మనం గనక అసలు ఏ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని కొన్ని మలుపులు, కొన్ని కొన్ని మార్గాలు ఏ విధంగా నడుస్తున్నాయి అనంటే కూడా ముఖ్యంగా చూస్తే ఇది ఒక విద్య మరియు ఉద్యోగ రంగాల్లో కూడా వీరికి విజయం కనిపిస్తుంది. ఎందుకంటే తులారాశి వారి విద్యార్థులు లేక ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఎక్కడి నుంచి వస్తుందంటే పోటీ పరీక్షల ద్వారా, ఇంటర్వ్యూలు మరియు నోటిఫికేషన్ ద్వారా, విదేశీ విద్యా అవకాశాల ద్వారా వీరికి అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ యొక్క జీవిత ధోరణి మారుతుంది. అదేవిధంగా కుటుంబంలో కూడా శుభకార్య సూచనలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి. అంటే మీరు లేదా మీ కుటుంబ సభ్యులకు నిశ్చితార్థం లేదా వివాహ సంబరాల్లో అని లేదా ఏదైనా గృహప్రవేశం లేదా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పొందేటువంటి సమయం ఇది. ఎందుకంటే ఇది మీ యొక్క గతంలో చేసినటువంటి పూర్వపు కర్మ ఫలితం అనేది గ్రహస్థితి ప్రకారం కుటుంబ సభ్యులోని ప్రేమానురాగం పెరుగుతుంది. అందులో మీరు ఊహించని విధంగా ఈరోజు అద్భుతమైనటువంటి ఘట్టాలు, అద్భుతమైనటువంటి సంఘటనలు మీకైతే జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మీకు విద్యా, ఉద్యోగ రంగాల్లో విజయాలు కనబడుతున్న కుటుంబంలో మంచి శుభకార్య సూచనలు కూడా మీకైతే చాలా బలంగా ఉన్నాయన్నమాట. ఇక ముఖ్యంగా మనం గనక చూసుకున్నట్లుగా అయితే ఈరోజు అసలు వీరికి మరింత అస్సలు ఊహించని దాంట్లో కూడా అద్భుతం ఏంటంటే, ఈరోజు వీరికి ఒక ఆత్మీయుల నుండి సహాయం.
సంబంధాల్లో అనుబంధం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక అవకాశం, ఒక మార్పనేది ఇప్పుడు మీకు మద్దతుగా మళ్ళీ చేరవచ్చు. అనుకోని వ్యక్తి నుండి ఒక మానసిక, ఆర్థిక సహాయం. అదే విధంగా మనసులో ఒంటరితనానికి గుర్తింపుగా, అలాగే కొత్తగా కొంతమంది మన జీవితంలోకి కీలకమైనటువంటి రంగప్రవేశం చేస్తుంటారు. మీరు ఒంటరిగా లేరని గ్రహించిన సమయం ఇదే అని మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు మీకు వస్తున్నటువంటి శుభవార్తలు ప్రేమ సంబంధాలలో గాని, లేదా వివాహ సంబంధాలలో కానీ, లేదా నిశ్చితార్థాల్లో కానీ మరింత శుభంగా ముగుస్తాయి. ఇది కుటుంబాల యొక్క ఆశీర్వాదం, స్నేహితులు పరిచయం ద్వారా వచ్చేటువంటి సంబంధాలు, బహిరంగ ప్రదేశాల్లో కలిసేటువంటి వ్యక్తులు. దీనివలన మీకు వ్యక్తిగత ఆనందం, వ్యక్తిగత అభివృద్ధి మీ యొక్క జీవితంలో ఒక నూతనంగా నిలబడేటువంటి ఒక శుభ ప్రక్రియగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అనుకోని వ్యక్తి నుండి మానసికంగా, ఆర్థిక సహాయం మీకు అందుతుంది. కానీ అసలు ఆ వ్యక్తి మీకు తెలిసిన వాడయ్యుండొచ్చు, తెలియని వాడయ్యుండొచ్చు. కానీ ఆ వ్యక్తి వల్ల మీకు విజయం సాధిస్తారు. మనసులో ఒంటరితనానికి ఒక ముగింపు దక్కుతుంది. కొత్తగా కొంతమంది జీవితంలోకి కీలకంగా మీ యొక్క ఒంటరిగా లేరని కూడా మీరు గ్రహించాల్సిన సమయం. కాబట్టి ఈరోజు మీరు తులారాశి వారు ఈ ఆగస్టు నెలలో ధైర్యంగా ముందుకు సాగాలి. అలాగే నిర్ణయాల్లో అస్సలు ఆలస్యం చేయొద్దు. వచ్చినటువంటి శుభవార్తలు నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మీరు ఎప్పుడూ ఆశించని విషయాలు దగ్గర పడుతున్నాయి. అది మీ భవిష్యత్తు మెరిసిపోతుందనడానికి ఇది శుభవార్తలే మీకు ఒక సాక్ష్యంగా మీరు అనుకోవాలి. ఇక అదే విధంగా మనం గనక చూసుకున్నట్లుగైతే వీరికి శుక్రగ్రహం ఆధిపత్యం ఉన్నట్టు కావడంతోటి వీరు ఎప్పుడూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. కాబట్టి వీరికి ఏ పనులనుకున్నా, ఏ పనులు చేయాలనుకున్నా కూడా ఈ రోజున ఈ 3 రోజులు కూడా వీరికి చాలా అద్భుతంగా నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా శాంతియుత దృక్పథంగా ఈరోజు తులారాశి వారి స్త్రీలలో ఎక్కువగా నిలబడుతుంది. అలాగే అందము మరియు అభిరుచి అనేది వీరిద్దరిలో కూడా చాలా అద్భుతంగా నిలబడుతుంది. సంబంధాలలో నిబద్ధతలో కూడా ఏది కూడా పురుషులకి ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలలో ఎక్కువగా లోతుగా ఆలోచిస్తుంటారు పురుషులు. స్వేచ్ఛా భావన స్త్రీలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు యొక్క ప్రేమ జీవితం, దాంపత్య జీవితంలో కూడా మీరు ఏదైనా కూడా అద్భుతాలైతే మీరు జరుపుకోగలరు. ముఖ్యంగా ఈరోజు ఈ శుభవార్తల వల్ల మీరు ఊహించిన విధంగా కూడా నిలబడుతుంది. ఈ పరిచయాలు కానీ, ఈ యొక్క జీవితంలో కానీ మీకు ఎప్పటికెప్పుడు కూడా అవి మీకు అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ శుభవార్తల వల్ల మీకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయంటే కూడా ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా చూస్తే తులారాశి వారికి ఈ శుభవార్తలనేదే పెద్ద ప్రయోజనాలు. కానీ వారికి ఈ శుభవార్తల వల్ల ఏ ప్రయోజనాలు జరుగుతాయి అనేది కూడా అంటే ముఖ్యంగా చూస్తే వీరు ఆశించినటువంటి ప్రాజెక్ట్స్ మంజూరవ్వటం, జీతం పెరగడం, వ్యాపారం రావడం వలన వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగొస్తుంది. ఏదైనా ల్యాండ్ కొనుక్కోవడం, లేదా ఉద్యోగాల్లో స్థిరంగా నిలబడటం వల్ల ఒక ఏదైనా ఇల్లు కట్టుకోవడం, లేదా ఏదైనా పెళ్లి చేసుకోవడం లాంటివి ఉంటాయి. అలాగే కుటుంబం మీద ఆర్థిక భారం అనేది తగ్గుతుంది. పాత రుణాలు తీరిపోవడం వల్ల మానసిక శాంతొస్తుంది. అదే విధంగా మానసిక సానుకూలతలు పెరుగుతాయి. శుభకార్యాల వల్ల మంచి శుభదృష్టి కలుగుతుంది. మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళ నుంచి మీరు బయటపడతారు. అదే విధంగా ఈరోజు ఆపదలో నిలిచే భరోసా వ్యక్తులు మీకు దొరుకుతారు. భావోద్వేగ స్థిరితంగా ఉంటుంది. మీరు మళ్ళీ సంబంధాలకు మెరుగుపరిచే అవకాశం కూడా ఎక్కువగా నిలబడుతుందన్నమాట. మీకు ఎప్పుడూ కూడా జీవితం మీ మీద ఒక గట్టి పట్టుదల ఏర్పడుతుంది. కొత్తగా ఇల్లు గాని, వాహనాలు గాని, స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబాల్లో ఆర్థిక బాధ్యత పెరుగుతుంది. పొదుపు అలవాట్లు పెరిగి భవిష్యత్తులో దృఢంగా మారుతుంది. ఇక ప్రేమలో విజయవంతం అవుతుంది. మంచి వివాహ సంబంధము, విడిపోయిన వారితోనే మళ్ళా దగ్గరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంటరితనానికి ముగింపు, కుటుంబంలో సంఘర్షణలకు తగ్గిపోతాయి. జీవితంలో సానుకూలంగా, ప్రశాంతంగా ఉంటుంది. దీనివలన కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. చుట్టుపక్కల వారి యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుంది. స్థిర ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతుంది. కాబట్టి మీరు విదేశాల్లో ఉండేవారికైతే ఖచ్చితంగా డాలర్ల ఆదాయం మరియు కొత్త కల్చర్ అనుభవం వస్తుంది. దేశం మారిన గమ్యం వృద్ధి అవుతుంది. కుటుంబం గర్వకారణం అవుతారు. జీవన శైలిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్పయితే వీరికి అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మునుపటి నమ్మకమైన వారే మళ్ళీ మద్దతు ఇవ్వడం వల్ల మీకు అద్భుతంగా ఉండబోతుంది. వారి విషయంలో మీకు శుభమే. ఇక ఫైనల్‌గా మనం చూసుకుంటే ఈ 4 ప్రధానమైనటువంటి జీవన మూల్యాలు కూడా మనకి ముందుగా వెళ్ళే మార్గాలు కూడా మనకి అప్పుడప్పుడు తెరుచుకుంటూనే ఉంటాయి. ఇందువలన వీరికి ఏదో ఒక రూపంలో అవకాశాలు అంది వస్తూనే ఉంటాయి. కానీ వాటిని దక్కించుకోవటమే వీరు చేయవలసినటువంటి మొదటి పని. కాబట్టి తులారాశి వారు ఎప్పుడూ కూడా
సమతౌల్యంగా ఉండడమే గాదు, ఒక్కొక్కసారి ఆ సమతౌల్యాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఒకటికి 10 సార్లు అది ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏంటని ఆలోచనలో ఉండాలి. ఎవరైనా చెడుగా ఉండేవాళ్ళు మీ దగ్గరకొచ్చి పరిచయస్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని ముందుగా దూరం చేసుకోండి. ఎందుకంటే గతంలో చిన్నప్పటి నుంచి ఉండేటువంటి స్నేహం వేరు. మధ్యలో వచ్చేటువంటి స్నేహం వేరు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో, ఎవరైనా తులారాశి వారు గనక ఈ వీడియో మీకు నచ్చితే అలాగే ఈరోజు మీకు సూచనలేంటంటే ఈ ఆగస్టు నెలలో గోమాత సేవ చేయడం చాలా ఉత్తమం. ప్రతి శుక్రవారం కూడా వెంకటేశ్వర స్వామికి పాలు అర్పించండి. మంచి వాసనలతో ఇంటి శుభ్రంగా ఉంచుకోండి. మీ మీ ఇంటి తూర్పు దిశలో ఎప్పుడు కూడా ఒక క్రిస్టల్ బౌల్ ఉంచడం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ విలువైన సమయం మా గురించి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. శుభం. స్వస్తి. ఈ 4 శుభవార్తల వల్ల మీకు అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇదైతే వాస్తవం.